సమ్మర్‌లో మన గులాబీ మొక్కలు చనిపోకుండా చెట్టు నిండా పువ్వులు పూయాలి. పూసిన పువ్వులు కూడా పెద్ద సైజులో మంచి కలర్‌లో పూయాలి అంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి వారానికోసారి ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా మంచి కలర్‌లో పూస్తాయి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను బెస్ట్ 4 టిప్స్ చెప్పాను. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నెక్స్ట్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల గులాబీలు మనకి సంవత్సరాల పాటు పూలు పూస్తాయండి. చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. వచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గులాబీ మొక్కలు పూలు పూయట్లేదు. సమ్మర్ వచ్చేసరికి చెట్లు వాడిపోయి చనిపోతున్నాయి. ఆకులు చివర్లో వచ్చేసి మాడిపోయినట్లు ఉంటున్నాయి. వచ్చిన మొగ్గలు కూడా మాడిపోతున్నాయి అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ప్రాబ్లమే ఇదనమాట. కొత్త చిగుళ్ళు రావట్లేదు, నెక్స్ట్ వచ్చిన చిగుళ్ళు కూడా మాడిపోతున్నాయి అని. బెస్ట్ 4 టిప్స్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు ఎండకి మనం పూల మొక్కల్ని ఎండకి పెట్టాలండి. కానీ సమ్మర్‌లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకే వచ్చే ఎండలోనే పెట్టాలి. ఆఫ్టర్‌నూన్ తర్వాత ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఎండ తీవ్రత బాగా పెరిగిపోయింది కాబట్టి మార్నింగ్ నుంచి 12 గంటల లోపు వచ్చే ఎండలోనే పెట్టండి. 12 తర్వాత వచ్చేసి కొంచెం నీడ పడే ప్లేస్‌లో ఎక్కడన్నా చెట్ల నీడ పడేటట్టు ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఫుల్ సన్‌లైట్‌కి మాత్రం పెట్టేయకండి ఈ సమ్మర్‌లో అయితే. ముఖ్యంగా గులాబీ మొక్కలు ఏందంటే ఆకులలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఆకులనేది చివర్లు మాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల నీడకైనా ఆఫ్టర్‌నూన్ నుంచి పెట్టండి. అట్లని కంప్లీట్‌గా నీడకు పెట్టినా మనకి పువ్వులు రావన్నమాట. మధ్యాహ్నం 1 తర్వాత 12, 1 తర్వాత వచ్చే ఎండకి మాత్రం మన మొక్కల్ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము వాటరింగ్ విషయం అండి. వాటరింగ్ కూడా మనము కరెక్ట్‌గా చూసి ఇవ్వాలి గులాబీ మొక్కలకి. అంటే అదే పనిగా ఇచ్చేయడం కాకుండా సమ్మర్ వచ్చేసింది కదా అని అదే పనిగా మాత్రం ఇవ్వకండి. సాయిల్ చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వాలండి. సాయిల్‌లో మనకి తేమ శాతం ఉందా లేదా చెక్ చేసుకొని ఇవ్వండి. అంతేకాని ఓవర్ వాటరింగ్ అయితే అస్సలు చేయకండి. థర్డ్ టిప్ వచ్చేసి మనకి నేలలో ఉన్న కుండీలలో ఉన్న మట్టిని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రం మారుస్తూ ఉండాలండి. మన గులాబీ మొక్కలు ఏందంటే హెవీ ఫీడర్స్ అనమాట. వాటికి మనం చక్కగా బలాన్ని అందిస్తూ ఉంటేనే పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. చెట్టు నిండా మొగ్గలు వస్తాయండి. సంవత్సరానికి ఒకసారి మాత్రం మనం చెట్టుని రిపోర్టింగ్ చేసుకోవాలి. మీకు కుదరకపోతే మాత్రం ఒక 2-3 ఇంచెస్ వరకు మట్టిని తీసేసి ఫ్రెష్గా మళ్ళీ న్యూట్రియన్స్ కలిపి మట్టిని ఇవ్వండి. న్యూట్రియన్స్ అంటే ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మనకి కొంచెం ఎర్రమట్టి, కొంచెం ఇసుక అండ్ కొంచెం వేపపిండి, కొంచెం వచ్చేసి వర్మీ కంపోస్టు, కొంచెం వచ్చేసి మీ దగ్గర ఉంటే మాత్రం కోకోపీట్, లేకపోతే మనకి పశువుల ఎరువు, ఇవన్నీ మిక్స్ చేసి 6 మంత్స్కి ఒకసారన్నా ఇవ్వండి. మన మట్టిలో బలం తగ్గితే చెట్టు కూడా డల్ అయిపోతుందండి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి మీరు రిపోర్టింగ్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే 6 నెలలకు ఒకసారి అయినా మట్టిలో ఉన్న పైన ఒక 2-3 ఇంచెస్ వరకు సాయిల్ని తీసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ అయితే ఇవ్వండి. కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలండి. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మట్టిలో బలం లేకపోతే మాత్రం మొక్క ఎదగడం చాలా కష్టము. కాబట్టి నేలలో ఉన్నా సరే నేల చుట్టూ మనకి చెట్టు చుట్టూ కొంచెం మట్టి అయితే తవ్వుతూ ఉండండి. 2-3 మంత్స్కి ఒకసారి తవ్వుతూ ఉండండి, లూజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ అండి. మనకి కుండీలలో ఉన్న నేలలో ఉన్నా సరే సైడు చుట్టూ మనకి పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి. గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి కదా, వీటినైతే ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. నేనైతే తీసి 1 వారం కూడా కాలేదు, అయినా చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయి అంటే. ఇది మనకి ఉన్న కుండీలలో ఉన్న మొక్కలను అయితే అస్సలు బ్రతకనివ్వవు. ఇవి అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ కూడా ఇవే తీసేసుకుంటాయి. మన గులాబీ మొక్కకైతే అస్సలు అందివ్వండి. గులాబీ మొక్కకి బలం లేకపోతే మాత్రం అవి వెంటనే చెప్పేస్తాయి అనమాట చెట్లు. ఎట్లా అంటే పువ్వులు చిన్న సైజులో పూయడము, లేకపోతే ఆకులు మొత్తం వాడిపోవడము. ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలండి. చక్కగా ఉన్న మట్టిలో ఉన్న పిచ్చి మొక్కలు వేర్లతో సహా తీసేయండి. పైన కట్ చేయొద్దు, వేర్లతో సహా తీసేయండి. మనం కుండీని కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. మన గులాబీ మొక్కలకి చిన్నది ఎఫెక్ట్ అయినా సరే ఫంగస్ వచ్చేసి మొక్క ఊరికే చనిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ 1-2 సార్లు తీసేసి వదిలేయకండి. కంటిన్యూగా వచ్చిన ప్రతిసారి అయితే తీస్తూ ఉండాలండి. బెస్ట్ 4th టిప్ అండి. ఈ టిప్ ఫాలో అవ్వండి, తప్పకుండా మనకి మొక్కలు హెల్తీగా ఎదుగుతాయి. ఇది వచ్చేసి పాత ఆకులండి. మనకి పాత ఆకులు అంటే అడుగున ఉంటాయి కదా, అడుగున ఉన్న ఆకుల్ని ఇలా పెద్ద ఆకుల్ని అయితే మనమే తీసేయాలండి. అంటే చెట్టు నుంచి అవే ఎండిపోయి రాలిపోతాయి కదా అని అస్సలు వెయిట్ చేయకండి. ఎందుకంటే మనకి కొత్తగా వచ్చే చిగుళ్ళు, కొత్తగా వచ్చే మొగ్గలకి బలం కావాలి. కాబట్టి వీటిని తీసేయడం వల్ల ఇంకొంచెం బలం అనేది మన మొక్క వాటికి అందిస్తుంది అనమాట. ఎందుకంటే మొగ్గలకి, కొత్త చిగుళ్ళకి అందిస్తుంది. కాబట్టి మనమే అడుగున ఉన్న ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చిన చిగుర్లు కూడా చాలా ఆరోగ్యంగా రావాలి,
అంటే మాత్రం చాలామంది ఏమంటున్నారంటే చిగుర్లు మాడిపోతున్నాయి, మొగ్గలొచ్చినా సరే మాడిపోతున్నాయి అంటున్నారండి. అడుగున ఉన్న ఆకులనైతే తీసేసుకోండి. ఎందుకంటే ఈ అడుగునున్న ఆకులు ఎంతో కొంత బలమైతే తీసేసుకుంటాయండి మన మొక్క దగ్గర నుంచి. కాబట్టి ఇదైతే తీసేయండి. నెక్స్ట్ ఇది ప్రూనింగ్ కూడా చేసేసుకోండి. పువ్వులు రావట్లేదు అండ్ మొగ్గలు రావట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ సమ్మర్ కాబట్టి ఒక 1-2 ఇంచెస్ వరకు ప్రూనింగ్ చేసుకోండి. 2 ఇంచుల కొమ్మను మాత్రమే కట్ చేయండి. అంతకు మించి అయితే కట్ చేయొద్దు. చూస్తున్నారు కదండీ! ఆకులు మొత్తం నేను తీసేసుకున్నాను. వచ్చేయండి ఫర్టిలైజర్ చూసేద్దాము. ఇది ఫర్టిలైజర్ అండి, బీట్రూట్ పిల్స్ అండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మొక్కకు కావాల్సిన మెగ్నీషియం అందేసి పువ్వులు చక్కగా పూస్తాయి. పూసిన పువ్వులు కూడా మంచి కలర్‌లో పూస్తాయండి. మంచి కలర్ అంటే ఏందంటే, మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక కలర్ ఉంటది. మన గార్డెన్‌లోకొచ్చి మన దగ్గర పువ్వులు పూసినటప్పుడు కొంచెం పాలిపోయినట్టు కలర్ మంచిగా రాదు. కొంచెం పాలిపోయినట్లు అనిపిస్తాయి పువ్వులు. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వండి. బీట్రూట్ పిల్స్ అండి, నేను కంపల్సరీగా వారానికోసారి ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. మీ దగ్గర బీట్రూట్ పిల్స్ అవైలబుల్ లేకపోతే ఒక బీట్రూట్ తీసుకోండి. మీ దగ్గర వాడిపోయిందైనా పర్లేదు, కొంచెం బాగా వడలిపోయింది అట్లాంటివి ఉన్నా కూడా పర్లేదు, మార్కెట్లో అయినా అడిగి తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ప్రతి ఒక్క గార్డెనర్ దగ్గర ఉండాల్సిన ఫర్టిలైజర్ ఏంది అంటే బనానా ఫీల్ ఫర్టిలైజర్ అండి. ఇది ఎందుకు అంటే మనకి పొటాషియం బాగా అందుతుంది. ఈ పొటాషియం అందడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయి. అంటే మొగ్గలు ఎక్కువగా రావడానికి, వచ్చిన మొగ్గలు కూడా ఆరోగ్యంగా పండుబండి రాలకుండా, లేకపోతే గులాబీ మొగ్గలు అయితే మాడిపోతూ ఉంటాయి కదా, ఇలా కాకుండా వచ్చిన మొగ్గలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా పొటాషియం ఉన్న ఫర్టిలైజర్ ఇవ్వాలండి. నేను ఇది ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను అండి. ఇది మన అరటిపండు తినేసిన తర్వాత వచ్చిన తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కల్ని బాగా ఎండపెట్టాలండి. మనకి బాగా ఇలా పట్టుకుంటే క్రష్ అయ్యే విధంగా ఎండపెట్టేసి పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను బీట్రూట్ పిల్స్ని ఒక కంటైనర్లో తీసుకొని ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను. కంపల్సరీగా 3 డేస్ ఫర్మెంట్ చేసుకోవాలండి. మీ దగ్గర బీట్రూట్ పిల్స్ లేవు అనుకుంటే మాత్రం ఒక బీట్రూట్ తీసుకుంటారు కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మీకు ఇవి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ పీల్స్లో ఉన్న ఫర్టిలైజర్ త్వరగా మనకి వాటర్లో దిగిపోతుంది. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తామంటే అవి అట్లానే ఉండిపోతే మనకి ఫర్టిలైజర్ తొందరగా అవ్వదనమాట. ఈ 3 డేస్ వరకు కూడా ఉదయం సాయంత్రం కిందకి పైకి కదిలిస్తూ ఉండాలండి మనము. నెక్స్ట్ దీన్ని ఎండలో పెట్టాలి, నీడలో పెట్టుకోవాలి. ఎండలో అస్సలు పెట్టకండి. మనకి చెట్ల నీడలో కానీ, లేకపోతే బాల్కనీలో ఉన్న వాళ్ళైతే ఎండ రాదు కాబట్టి బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. కంపల్సరిగా నీడలో పెట్టి ఉదయం సాయంత్రం కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. నాకైతే చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి 3 డేస్. మీరు మీ దగ్గర బీట్రూట్ పీల్స్ లేదంటే బీట్రూట్ తీసుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేయండి. లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకొని కూడా మనం ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ ఫర్మెంట్ అయిపోతుందన్నమాట. తొందరగా మనకి ఈ ఫర్టిలైజర్లో ఉన్న న్యూట్రియన్స్ మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తాయి. దీన్నైతే ఇలానే ఇచ్చేయకూడదండి, వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. దీన్నైతే నేను ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటున్నాను. కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేసుకోవాలండి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం ఇలా ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు ఆ తొక్కలతో మనము కుండీలలో వేసేయకూడదు. కాబట్టి వాటిని అయితే చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి, వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత వచ్చిన పీల్స్ ఉంటాయి కదండి, ఆ పీల్స్ని మీరు సెకండ్ టైం కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇలా వచ్చినాయి కదండి, దీన్ని సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే యూస్ చేయట్లేదు. మన గార్డెన్లో ఎప్పుడు కిచెన్ కంపోస్ట్ నడుస్తూనే ఉంటుంది కదండి, నేను తీసుకెళ్ళి కిచెన్ కంపోస్ట్లో వేసేసుకుంటాను. దీనిలో నేను ఇంకొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం అడుగున ఫర్టిలైజర్లో కూడా నేను తీసేసుకుంటున్నాను అనమాట. దీన్ని మొత్తం నేను వడకట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి కిచెన్ కంపోస్ట్లో వేసుకుంటానండి. కంపల్సరీగా గార్డెనింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు కిచెన్ కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మన మొక్కలకి చాలా మంచిది. మనం ఇలా ఫర్మెంట్ చేసుకుంటున్నాం కదండి, ఇవి కూడా వేస్ట్గా పడేయకుండా మనం కిచెన్ కంపోస్ట్లో చేసుకోవచ్చు అనమాట. మన కంపోస్టింగ్ వీడియో ఎంతమంది చూసారు, ఎంతమంది ట్రై చేస్తున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది నాకు డౌట్స్ అడుగుతున్నారండి కిచెన్ కంపోస్ట్ గురించి. కంపల్సరీగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి బీట్రూట్ ఫర్టిలైజర్ వచ్చేసి ఒక మగ్గు వచ్చిందండి. ఒక మగ్గుకి నేను వచ్చేసి బనానా పీల్ ఫర్టిలైజర్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని బాగా ఎండపెట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నాను కదండి, దీన్ని అన్ని విధాలుగా వాడుకోవచ్చు అండి. మీకు ఎంత వీలైతే అన్ని విధాలుగా వాడుకోవచ్చు. చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట బనానా పీల్ ఫర్టిలైజర్. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని లిక్విడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇలా పౌడర్ చేసుకున్న ఫర్టిలైజర్ లేదు, బనానా పీల్ ఫర్టిలైజర్ లేదు అనుకుంటే బీట్రూట్ పీల్స్తో పాటు మన అరటిపండు తొక్కలు ఉంటాయి కదండి, మనం తిన్న తర్వాత వచ్చిన అరటిపండు తొక్కల్ని కూడా బీట్రూట్ పీల్స్ అరటిపండు తొక్కల్ని రెండు కలిపి ఫర్మెంట్ చేయండి. ఫర్మెంట్ చేసి వడకట్టుకొని ఇచ్చేయండి మొక్కలకి. నెక్స్ట్ నేను దీన్ని నార్మల్ వాటర్లో డైల్యూట్ చేస్తున్నానండి. రేషియో వచ్చేసి 1:10 రేషియో అండి. మనకి 1కి 10 వంతుల నీళ్ళు అనమాట. 1 వంతుకి 10 వంతుల నీళ్ళు అనమాట. అంటే ఇది మరీ కొలతలుగా కూడా అవసరం లేదండి. మనము ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. అయితే కొంచెం ఎక్కువ కాకుండానే చూడండి, తక్కువైనా కూడా పర్లేదు మనకి. ఎందుకంటే మరీ చిక్కగా కూడా ఇవ్వకూడదు మన మొక్కలకి.
కాబట్టి మీరు ఇలా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కంటిన్యూగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మాత్రం మనకి రేషియో అస్సలు అవసరం లేదండి. మనకి తెలిసిపోతుందనమాట ఎంత ఎంత క్వాంటిటీకి ఎంత అనేసి. 1:10 రేషియో అయితే మెయింటైన్ చేయండి. దీన్ని తీసుకెళ్ళి అన్ని మొక్కలకండి, గులాబీలని లేదు, చామంతులు, మందారాలు, అన్ని రకాల పూల మొక్కలకి, మల్లె పువ్వులు, అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చనమాట. నేను మన గార్డెన్‌లో ఉన్న మందారాలకు కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చాను. ఇది అయితే కొంచెం ఈ మధ్య ఎందుకో సరిగ్గా పూయట్లేదు. కాబట్టి ఈ ఫర్టిలైజర్ అయితే తీసుకెళ్ళి మందారం మొక్కకైతే ఇచ్చేసాను. ఇచ్చే ముందు మన కుండీలలో కూడా ఎక్కువ తడిగా ఉందా లేదా కూడా సాయిల్ చెక్ చేసుకోవాలండి. ముఖ్యంగా మనము కుండీలలో మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మనకు కావాల్సింది ఏందంటే సాయిల్ అనమాట. మనం ఇచ్చిన వాటరు డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేవా, మట్టి పీల్చుకుంటుందా లేదా, ఇవైతే అబ్జర్వ్ చేసుకోవాలి. నేనొచ్చేసి ఒక మగ్గు వాటర్ 2 కుండీలకి ఇచ్చేసానండి. 2 గులాబీ మొక్కలకి ఇచ్చేసాను. మీరు చూసి ఇవ్వండి. మరి ఓవర్‌గా కూడా ఎక్కువ నిండిపోయేంత కూడా ఇవ్వకుండా, మన గార్డెన్‌లో ఉన్న అన్ని మొక్కలకి సరిపోవాలి కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీయే సరిపోతుంది. వాటర్ అయినా సరేనండి, కొంచెం కొంచెం క్వాంటిటీని ఎయ్యండి. మరీ పడిపోయేంత కాకుండా, మరి కుండీలలో నిండిపోయేంత కాకుండా చూసైతే ఇవ్వండి. తప్పకుండా ఈ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నేను మంచి 4 టిప్స్ చెప్పానండి. ప్రతి ఒక్క వీడియోలో నేనైతే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీ గులాబీ మొక్కలు చనిపోకుండా చక్కగా పెరిగి పెద్ద పెద్ద పువ్వులు పూయాలి అనేసి నేను మంచి టిప్స్ షేర్ చేసుకుంటున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు ట్రై చేసి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది మనం కంప్లీట్‌గా ఆర్గానిక్‌గా ప్రిపేర్ చేసి ఇస్తున్నాం కాబట్టి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరైతే ఎక్కడ స్టాప్ చేయకుండా ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ని అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.